కాళేశ్వరం కట్టి రాష్ట్రానికి నీళ్లు అందించిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అభివృద్ధి చేసిన కేసీఆర్కు నోటీసులు అందించడం దుర్మార్గం అన్నారు. అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. నిజాయితీగా మేము ఈ రోజున కట్టాము కాబట్టి దాని వివరణ కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు. ఖచ్చితంగా నిజాయితీగా బయటకు వస్తారు. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా చేయలేనటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. అవినీతి ఎప్పుడు కూడా తావలేదు. మీ రాష్ట్రం వచ్చిన తర్వాత 14-16 ఏళ్లలో మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలను గమనిస్తూ ఉన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై ఆశ్చర్యం ఉందన్నమాట. బడేబాయ్ చోటబాయ్ ఏ రకంగా ఉందో ఇద్దరు ఒకటై మా నాయకుని బాధ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాబోయే కాలంలో 100% ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే మా మీద వేధించి బాధలు పెడుతున్నారో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాడతాం. వాళ్ళు తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైనా మా నాయకుని మీద కానీ మా కేటీఆర్ మీద దుష్టప్రచారం చేసి పార్టీల మీద ఉల్టా మాట్లాడుకుంటా ఆ పార్టీలో విలీనమవుతుంది, ఈ పార్టీలో విలీనమవుతున్నటువంటి మాటలు చెప్తా ఉన్నారో వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏ పార్టీలో విలీనం కావాల్సిన అవసరం లేదు, అంతకన్నా అవసరం లేదు. మేము టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నాం. దేశంలోనే మా బలంగా ఉంది. ఇలా 25 సంవత్సరాలు మనమే ముగించుకుంటున్నాం కాబట్టి కేటీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో మేము ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, మేము కార్యకర్తలమే కానీ ఖచ్చితంగా అధికారం వచ్చిందాక మేము ఖచ్చితంగా